రాజవర్ధన్ మా బామ్మకి దెయ్యం పట్టిందిరా. ఓ కంగ్రాట్స్ రా. ఇప్పుడు ఏం చేయాలరా దెయ్యం పోవాలంటే? ఏముందా బాబా దగ్గర తీసుకెళ్లి టాయిలెట్ కట్టించు. ఓహో ఇప్పుడు మళ్ళీ అది రావాలంటే ఏం చేయాలరా? ఎవరికొని చూసి తాళి కట్టు. అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా? అంటేగా బాబు చిట్టి. ఏ రాజవర్ధన్ నీకు తెలుసా హాలిడేస్ వచ్చినాయి కదా, మా డాడీ మండే రోజు షాపింగ్ తీసుకెళ్తాడంట, ట్యూస్డే రోజు సినిమా తీసుకెళ్తాడంట, వెనస్డే రోజు హోటల్ తీసుకెళ్తాడంట, థర్స్డే వండర్లా తీసుకెళ్తాడంట, ఫ్రైడే జలవిహార్ తీసుకెళ్తాడంట, సాటర్డే మీరు గుడికి వెళ్ళండి. గుడికి ఎందుకురా? అరకు తినడానికి. అరే కుష్విక్ ఈరోజు ఎగ్జామ్ మంచిగా రాసినవారా? అరే నేను ఏం రాయలేదురా. నువ్వు మంచిగా రాసినవారా? అరే ఇప్పుడు నేను ఫెయిల్ అయితే మా డాడీ నన్ను కొడతారు, నాకు అదే భయం అవుతుందిరా. ఓహో ఓకే. అరే కుష్విక్ నాకు ఒక డౌట్ ఉందిరా. చెప్పరా. టీచర్లు ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా? ఇస్తారు. దాంట్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా? ఉంటాయి. మరి ఆన్సర్ పేపర్ కూడా ఇస్తారు కదా? ఆన్సర్ పేపర్ కూడా ఇస్తారు. మరి దాంట్లో ఆన్సర్స్ ఎందుకు ఉండవురా? మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. అరే తరుణ్, ఏడాదికి ఎన్ని రాత్రులు ఉంటాయి? 10th క్లాస్కి వచ్చిన గద్దెలో ఇంత పెద్దగా గద్దెలో నీకు సిగ్గుశరం ఉందా నీకు? అసలు గామాతం తలపు అసలు నువ్వు ఉండి వేస్ట్గా. ఫస్ట్ నువ్వు చెప్పే. నవరాత్రులు ఎన్ని ఉంటాయి? 9. శివరాత్రులు ఎన్ని ఉంటాయి? 1. మొత్తం కలుపు 10. గిద్దెలో నాకు అన్నగా వచ్చినావు. ఏం చేసేది, మన టైం అలా ఉంది. అన్న 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 ఈరోజు మా మ్యాథ్స్ సార్ కొట్టిండన్న. ఎందుకు కొట్టినరా? రోజు ప్రాబ్లం చేయి అంటున్నాడు అన్న. అందుకే వెళ్ళి కారద్దం వాళ్ళకి కొట్టేసా. పెద్ద ప్రాబ్లం అయిందన్న. అందుకే తింగరోడా, ప్రాబ్లమ్స్ ఏమంటే బోర్డు మీద ప్రాబ్లమ్స్ చేయాలరా, కారద్దం వాళ్ళకి కొట్టే ప్రాబ్లం కాదురా పిచ్చోడా. అక్క అక్క చెప్పురా. ఇప్పుడు మన ఏళ్ళ మీద సూత్తో వచ్చితే రత్తులు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా నీకు? నువ్వు ఫస్ట్ ఆన్సర్ చెప్పక్క. ఏంటిడు? ఓహో అర్థం కాలేదా? ఇప్పుడు మన ఇంటి బయట కాలింగ్ బెల్ కొడితే ఎందుకు వెళ్తాం? వచ్చారో తెలుసుకోనికి. ఇప్పుడు అంతే కదా అక్క, మనం ఏళ్ళ మీద సూత్తో గుచ్చితే కూడా రత్తం నన్ను ఎవరు గుచ్చారని చూసేదానికి వస్తుంది అక్క. ఏంటి బాబన్న? అరే కుష్విక్ ఏం చేస్తున్నావు రామని? హిప్నటైజింగ్. ఇంతకు నీకు హిప్నటైజింగ్ అంటే ఏందో తెలుసారా? ఏమోరా నాకు తెలియదు. ఏం లేదురా, ఒక మనిషిని మనం కంట్రోల్లో పెట్టుకోవడం. అట్లానే దీన్ని కూడా నేను నా కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నా. మా అమ్మ రోజు మా నాన్నని చీపురు కట్టెతో, కొరకలతో, చెప్పులతో కంట్రోల్లో పెడుతుంది. నువ్వేంద్రా బాల్తో పెడుతున్నావు? ఏంటి మమ్మీ ఎవడు?